కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటే ఆవిష్కరణకు సిద్ధమైన తెలంగాణ తల్లి విగ్రహం వివాదానికి దారితీస్తుంది. సగటు తెలంగాణ మహిళను పోలి ఉండేలా విగ్రహాన్ని రూపొందించామని ప్రభుత్వం అంటుంది. చేతిలో పోరాటాలకు శ్రమకు ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని చెప్తోంది. ప్రభుత్వ వాదనపై గులాబీ దళం బగ్గమంటుంది. తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచేలా చేశారంటూ అంటుంది. ఏమాత్రం తెలంగాణ ప్రజానికానికి ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్తుంది. అది తెలంగాణ తల్లి విగ్రహమా లేదంటే కాంగ్రెస్ తల్లి విగ్రహమా అంటూ ప్రశ్నిస్తుంది. తెలంగాణ బిడ్డల కట్టు బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం. కుడి చేతిలో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటను ధరించి గ్రామీణ జీవన విధానం వ్యవసాయానికి గల ప్రాధాన్యతను చాటి చెప్తుంది. వస్త్రధరణలో ఆకుపచ్చని రంగు, పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. విగ్రహ పీఠలో తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికళ్ళు విగ్రహంలో ఉన్నాయి. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుంది. రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజన ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ విగ్రహ నమూనా ఫోటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. ఎంవి రమణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అమరజ్యోతి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం రమణారెడ్డి రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా రూపొందించే విషయమై ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో దఫదఫాలుగా చర్చించి వారి సలహాలు, సూచనలు స్వీకరించింది. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం కాదు, తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఇక్కడ ప్రజల మాతృమూర్తి. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని నూతన తెలంగాణ తల్లి విగ్రహం వ్యక్తపరచాలి. సాంప్రదాయ శ్రీమూర్తిగా, సంబంధ వర్గాల ప్రజల ఆకాంక్షలకు స్ఫూర్తిగా అందరినీ ఆకట్టుకోవాలి. అన్ని సమావేశాల్లో పలువురు అభిప్రాయపడ్డారు. వీటన్నిటినీ క్రోడీకరించి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి అవసరమైన విశిష్టతలను సిఫారసు చేసింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెత్తిన కిరీటం మాయం, చేతిలో బతుకమ్మ మాయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం, తెలంగాణ రైతుల భూములు మాయమయ్యాయని ఫైర్ అయ్యారు. మూసీ నది ఒడిన పేదల ఇళ్లు మాయమంటూ ఎద్దేవా చేశారు. టీఎస్లో ఎస్ మాయం, ఖజానాలో కాసులు మాయమన్నారు. మాయం చేయడం, మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేంటి?
ప్రజలకు ఒరిగిందేంటి అని ప్రశ్నించారు. జాగో తెలంగాణ అని మండిపడ్డారు. ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరు కూడా హర్షించబోరు అన్నారు. తల్లి విగ్రహం ప్రస్తుతం వివాదాలకు తావవుతుంది. టీఆర్ఎస్ దీనికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహమా లేకపోతే కాంగ్రెస్ తల్లి విగ్రహమా అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ధనంజయ్, ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం అధికారంలోకి రాబోయే ముందే రేవంత్ రెడ్డి చెప్పారు, వచ్చిన తర్వాత అన్ని మార్పులు ఉంటాయి తెలంగాణ తల్లి విగ్రహంతో సహా అంటూ కూడా అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం వివాదాలకు తావవుతుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ధనంజయ్? ఓకే, రైట్. మనం చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వివాదం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం చేసింది. దీంట్లో భాగంగానే తెలంగాణకు తల్లి విగ్రహాన్ని ఉట్టిపడేలా, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒకవైపు ప్రభుత్వం అన్ని అంగుళాలతో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. దీంట్లో భాగంగానే ఇక్కడ ప్రతిదీ ఏదైతే మేధావులతో పాటు విశ్లేషకులు దాంతో పాటు ప్రతి ఒక్కరిని సంబోధించి ఈరోజు విగ్రహ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించి దాంట్లో భాగంగానే ఈరోజు విగ్రహానికి తుది మెరుపులు దిద్దారు. 9వ తారీఖున ఏదైతే సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో భాగంగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే తెలంగాణ తల్లి నూతనంగా రూపొందించిన విషయం వాస్తవమే. దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే పలు దఫాలుగా ఇటు ప్రభుత్వానికి నివేదిక సైతం చేశారు. ఎందుకంటే నెత్తిన కిరీటం మాయమైంది, అదేవిధంగా చేతిలో బతుకమ్మ లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది మేధావులు, తెలంగాణ పోరాట యోధులతో పాటు విశ్లేషకులు, సాంస్కృతిక విభాగానికి సంబంధించిన వారందరితో ఈరోజు ప్రాథమికంగా చర్చించి దీంట్లో ఈ విగ్రహానికి సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాట్లో కీలక భూమిక పోషించిన పరిస్థితి మనం చూసాం. ఈ విషయంలో ఏదైతే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సైతం అక్కడ సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న తరంలో ఈరోజు ఒక వివాదం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద ఎత్తున దుమారాన్ని సైతం నింపుతున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సచివాలయంలో. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని సైతం లెక్క చేయకుండా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఇటు రాజకీయ దుమారాన్ని సైతం నెత్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహంలో నెత్తిన కిరీటం, అదేవిధంగా బతుకమ్మ లేదని చెప్పేసి ఈరోజు వివాదానికి తెరలిప్పుతున్న పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇటు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఇటువంటి అనూహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం ఈ నెల 9న ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహానికి సంబంధించిన తుది మెరుపు దిద్దుతున్న తరుణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద ఎత్తున దుమారాన్ని సైతం నింపుతున్న పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ప్రధానంగా చూస్తుంటే సాంస్కృతిక విభాగంతో పాటు అన్ని ప్రాంతాలకు సంబంధించిన మేధావులు, విశ్లేషకులు వారందరితో చర్చించి ఈరోజు తెలంగాణ విగ్రహ ఏర్పాటుకు ప్రత్యేక భూమిక పోషించింది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఈరోజు మేధావులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. తెలంగాణ తల్లికి సంబంధించిన నెదుటిపై ఈరోజు కిరీటం లేదు, అదేవిధంగా చేతిలో బతుకమ్మ లేదు అనే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు ఈరోజు పెద్ద ఎత్తున దుమారాన్ని సైతం నెప్పుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కిరణ్మయి. ధనంజయ్.
ఇక తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదాలు అయితే కొనసాగుతూనే దీనికి సంబంధించి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఏంటి అసలు ఈ వివాదాలకు గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ స్వప్న. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిస్థాయిలో తెలంగాణలో సెక్రటరియట్ ముందు నిర్మాణించడానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. అది ఈ నెల 9న సోనియా గాంధీ బర్త్డే ఉంది, జన్మదిన సందర్భంగా అది ఆవిష్కరణకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి మరీ దగ్గరుండి అంతా ఆవిష్కరించి 9వ తారీఖు నాడు ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే పెద్ద మొత్తంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదాలకు చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉంది. ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసింది. అది గతంలో నగలు వజ్రాలు వైద్యాలతో నిర్మాణం చేసినటువంటి తెలంగాణ విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సాంప్రదాయ ప్రకారం సాదాసీదాగా ఉండాలి, తెలంగాణలో ఎవరు కూడా నగలు పెట్టుకొని బంగారం పెట్టుకొని ఉండరని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అనేక సందర్భాల్లో కామెంట్ చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిజమైన పరిస్థితి. ఇప్పుడు రేపు 9వ తారీఖు నాడు ఆవిష్కరణ చేయకుండా రెడీగానే సిద్ధంగా ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం సాదాసీదాగా, ఎందుకంటే అంగుల హర్బాట లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రైతులు పండించే పంటలు ఒక పక్క వరి కంకులు, మొక్కజొన్న కంకులు, సాదాసీదాగా ఉండే చాకలి ఐలమ్మ పోరాటాల స్ఫూర్తిగా ఉండే ఆ చీరే కట్టు కావచ్చు, ఎర్రని రైక దాంతోపాటు మట్టి గాజులు, ఎర్రని గ్రీన్ కలర్ ఉన్న మట్టి గాజులు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలను క్రోడీకరించుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది ఈ నెల 9వ తారీఖు నాడు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై పోరుకు సిద్ధమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ దీనిపై వివాదాలు తలెత్తే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరిచే విధంగా ఉంది. పూర్తిగా ఎక్కడ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా లేదు, అది కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉందని చెప్పేసి టీఆర్ఎస్ నేతలంతా ఆరోపిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా సీఎం స్పందిస్తూ తెలంగాణ ఆడబిడ్డలు కట్టు బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వందనంతో ఉండేలా నిండైన రూపం చేశామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దానిలో కుడి చేతిలో తెలంగాణ ప్రజలకు అభయస్తం చూపిస్తూ అదేవిధంగా ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలు ధరించిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఇలా పంటలకు చాలా ఇక్కడే బీజం పోసిన పరిస్థితి. తెలంగాణలో అనేక రకాల పంటలు పండిస్తున్న పరిస్థితి. కంప్లీట్గా తెలంగాణ ప్రజల మొత్తం కూడా రైతాంగానికి పెద్ద మొత్తంలో మనకు ఇక్కడ అవకాశం ఉంది. అనేక రకరకాలుగా పంటలు పండించే అవకాశం ఉంది కాబట్టి దాని కుడి చేతిలో మొత్తం పంటలు రైతులు పండించేటువంటి పంటలు పెట్టిన పరిస్థితి. అదేవిధంగా ముఖ్యమైన పంటలు ధరించే విధంగా గ్రామీణ జీవన విధానం వ్యవసాయానికి గల కారణాలు ప్రాధాన్యత చాటి చెప్తున్న పరిస్థితి. వస్త్రాధరణలో ఆకుపచ్చని రంగు పచ్చని పంటలు తూగుండి అనేక సందర్భాలు పెట్టిన పరిస్థితి. చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీరవంతుల పోరాటాన్ని ప్రతిబింబిస్తున్న అటువంటి విగ్రహాన్ని తయారు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలకు ప్రతీకగా బిగిసిపట్టిన పిడికిల విగ్రహంతో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం దీనిపై అనేక కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది, ఇలాంటి చేస్తుందని చెప్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేశాము. అదేవిధంగా రేపు 9వ తారీఖు నాడు ఆవిష్కరణ కాబోతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం వజ్రాలు వైడూర్యాలు నగలు ధరించి ఉన్నటువంటి విగ్రహం అలా తెలంగాణలో అలాంటి సంస్కృతి ఉండదు, సాదాసీదంగా ఉంటారు. ఎవరు కూడా రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ముఖ్యంగా మహిళలు ఎప్పుడు కూడా బంగారం ధరించుకొని ఎప్పుడు కూడా ఉండరు, మనలు సాదాసీదంగా ఉంటారు. దాని ఇలా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అదేవిధంగా చెప్పింది, అదేవిధంగా అదే చేస్తున్న పరిస్థితి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇలా టీఆర్ఎస్ నేతలు మాత్రం తప్పకుండా ఇది అవమానపరిచే విధంగా ఉంది, కించపరిచేలా ఉందని చెప్పి దాని మీద స్పందిస్తున్న పరిస్థితి, ఉద్యమాలకు సిద్ధమవుతున్న పరిస్థితి. చూడాలి నిజంగా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందిస్తుంది, నిజంగా ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతుందని చెప్పి చూడాల్సిన అవసరం అవుతుంది. భాస్కర్, ఒకవైపు కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరిన వారికి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ వారి కొడుకు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? పొలిటికల్ ఎయిషన్ ఏదో రాజకీయ కోణంలో చూస్తున్నారని చెప్పేసి ఇలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహం స్వచ్ఛమైన తెలంగాణ తల్లి విగ్రహం ఏదుందో తెలుగు సాంప్రదాయాల ప్రకారం అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణకు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్తున్న పరిస్థితి. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెట్టాలని మీకు ఆలోచన లేదు, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. అలాంటిది మీరు చేయనటువంటి పనిని మంచి పనిని మేము చేస్తుండే దాన్ని సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా రోడ్డు మీదకి ఎక్కి రచ్చరచ్చ చేస్తుంది, దానికి గగ్గోలు పెడుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కేటీఆర్ స్పందించినా కేసీఆర్ స్పందించినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ప్రతిబింబించే విధంగా ఇలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, అంతే తప్ప మీకు రాజకీయాలకు టీఆర్ఎస్ అనుకున్నట్టు ఉండదు తప్పకుండా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా 9వ తారీఖు నాడు ఆవిష్కరణకు రంగం సిద్ధమైన పరిస్థితి. 9వ తారీఖు నాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆ రోజు ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసిన పరిస్థితి. దీనిపై 9వ తారీఖు రంగం సిద్ధం చేసిన దానికి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. సిఎస్ శాంతకుమారి దగ్గరుండి చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి వర్కులు ప్రతిదీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. రేపు 9వ తారీఖు నాడు జరగబోయే విగ్రహం ఆవిష్కరణకు ఒక పక్క టీఆర్ఎస్ ఒక కామెంట్ చేసిన పరిస్థితి, మరో పక్క ప్రభుత్వం కూడా దీనిపై అదే స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి ఉంది. స్వప్న అయితే
భాస్కర్ చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని క్రియేట్ చేయడానికి అనేక మంది ఉద్యమకారులతో పాటు అందులో ప్రావీణ్యం పొందిన ప్రతి ఒక్కరి అభిప్రాయ సేకరణ చేసి ఈ విగ్రహాన్ని ఇంప్లిమెంట్ చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి ఏ ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించుకొని దీన్ని రూపొందించడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ కొన్ని అంశాలను కూడా ఈయన లేవనెత్తడం జరిగింది. తెలంగాణ తల్లికి సంబంధించి కడియాలు మాయమే, చేతిలో ఉండవలసిన బతుకమ్మ కానీ లేకపోతే బోనాలు కానీ ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేలా చూపించే, తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా చూపించే ఐకానిక్ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ లేకుండా చేశారు. ఇది తెలంగాణ ప్రజలని ఒక రకంగా అవమానించడమే అంటూ కూడా అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? స్వప్న, అదే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష హోదాలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు కూడా తెలంగాణలో ఎవరు వజ్రాలు వైడూర్యాలు బంగారం ధరించుకుని మహిళలు, ముఖ్యంగా మహిళలు ఉండరు. ఎందుకంటే రైతు కూలీలకు సంబంధించిన, రైతు కుటుంబాలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యవసాయ ఆధారిత మన మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి మొత్తం ముఖ్యమైన పంటలు పండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహం ఇలా సాదాసీదాగా ఉంటుంది. ఒక పచ్చడి చీర ఉంటుంది, ఎర్రటి గల రైకే ఉంటుంది. అదేవిధంగా సాదాసీదాగా ఉండే బంగారం, నగలు, వజ్రాలు వైడూర్యాలు లేకుండా సాదాసీదాగా ఉంటుంది. చాకలి ఐలమ్మ పోరాటానికి స్ఫూర్తిగా ఏదైతే ఉందో, చాకలి ఐలమ్మ ఎంత పోరాట స్ఫూర్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వీరవనితలు అనేక మంది, రాణి రుద్రమేద కావచ్చు, సమ్మక్క సారలమ్మలు కావచ్చు, అనేక వీరవనితలు ఉన్నటువంటి తెలంగాణ గడ్డ ముఖ్యంగా అదేవిధంగా దాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగానే విగ్రహం తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బొట్టు కావచ్చు, ఆ చీర కట్టు కావచ్చు, ఆ నడుముకున్నటువంటి ఆ వజ్రాలు వైడూర్యాలు కావచ్చు, మెడకున్నటువంటి నగలు కావచ్చు, అనేక సందర్భాల్లో పట్టీలు కావచ్చు, ఆ చీర అంచు గోల్డ్ కలర్లో ఉన్నటువంటి చీర అంచు కావచ్చు, అనేక సందర్భాల్లో చూస్తే తెలంగాణ ఆ సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రతిబింబిస్తున్నాయి. దాంట్లో కనిపించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తుంది. అట్ ది సేమ్ టైం అదే కేటీఆర్ ఏదో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పూర్తిగా దీనికి భిన్నంగా చేశారు, ఇలా నామరూపాలు లేకుండా చేశారు, దీన్ని ఆహ్వానాలుగా చేశారు, అవమానానికి గురి చేశారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం కడియాలు లేవు, మెడలకు నగలు లేవు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ సంప్రదాయం అదే కాదు, ఇదే విధంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం కూడా స్పందిస్తున్న పరిస్థితి. దీనిపై చూడాలి ఫర్దర్గా 9వ తారీఖున ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి దీనిపై ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ, ఎలా ముందుకెళ్తుంది, దీనిపై ఇంకేమైనా ఆందోళన చేసే అవకాశం ఉందా, లేదా ప్రభుత్వం ఎలా స్పందించాల్సిన అవసరం అయితే చూడాల్సిన అవసరం. ఓకే భాస్కర్, కాకపోతే ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై ఇప్పటి వరకు కేవలం బీఆర్ఎస్ మాత్రమే గొంతు విప్పుతుంది. ఇలాంటివి జరిగే అవమానకరంగా చిత్రీకరించారు అంటూ కూడా బీఆర్ఎస్ మాత్రమే చెప్తుంది. దీనికి సంబంధించి నిరసనలు కూడా పిలుపునిస్తుంది. కానీ మరొక పక్క రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేకపోతే ఉద్యమకారులు కానీ దీనిపైన నిరసనలు తెలిపిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. మరి వీళ్ళందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసినట్లయినా మనం ఎలా చూడొచ్చు అంటారు? స్వప్న, అదే వీళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా ఇవాళ వ్యతిరేకంగా నిదానాలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా అనుకున్నట్టు విధానంగా లేదు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా లేదని చెప్తున్న పరిస్థితి. నిజంగా ప్రభుత్వం ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నాం, అదే విధంగా ఉంటుంది. తెలంగాణలో మీరు అమెరికాలో చదువుకుని వచ్చేది మాత్రం అమెరికా సంస్కృతి ఇక్కడ ఉండదు, తప్పకుండా తెలంగాణలో సంస్కృతి మాత్రమే అట్లనే ఉంటుంది. పోరాటాలకు స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఇలా వీరవంతులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రాణి రుద్రమేద కావచ్చు, సమ్మక్క సారలమ్మలు కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, ఎలాంటి వీరవంతులు చూస్తున్నారు ఇలా పోరాటాలకు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. అట్లనే ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాల సొమ్ముతోటి తెలంగాణ తల్లిని అవమానపరిచంగా విగ్రహం తయారు చేశారు కాబట్టి ఇప్పుడు 9వ తారీఖు నాడు ఆవిష్కరించే విగ్రహాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేందుకు తయారు చేసినామని చెప్పడం జరుగుతుంది. దీనిపై నిజంగానే ప్రభుత్వం వెనుక తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని అదే విధంగా చేస్తాము అని చెప్తున్న పరిస్థితి. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తారు, దీనిపై ఎలాంటి పోరాటాలు చేస్తా చూడాల్సిన అవసరం ఉంది. స్వప్న, అయితే భాస్కర్, గతంలో కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఊరున కొన్ని ప్రాంతాల్లో పాత తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు బీఆర్ఎస్ రూపొందించిన ఆ యొక్క నమూనాలతోనే ఉంది. అయితే ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ నెల 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని. మరి పాత విగ్రహాలను ఏం చేస్తారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంది? స్వప్న, స్వప్న, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తి స్థాయిలో ప్రతి గ్రామాన, ప్రతి పట్టణంలో, ప్రతి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే పాత తెలంగాణ విగ్రహాన్ని పూర్తిగా అది తెలంగాణ విధానాలకు వ్యతిరేకంగా, తెలంగాణ విధానాలు ప్రతిబింబించే విధంగా లేదు, అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా తొలగించే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఆ నేపథ్యంలో రేపు ఈ నెల 9వ తారీఖు నాడు ఆవిష్కరణ చేసిన తదనంతరమే రాష్ట్ర వ్యాప్తంగా దాని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కనుక సెక్రటరియట్ ముందు కొత్త విగ్రహాన్ని ప్రతిబింబించిన తర్వాత, ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర మొత్తం కూడా అదేవిధంగా పెట్టే అవకాశం ఉంది. పాత విగ్రహాలని కాకుండా వేరే ప్లేసెస్ మార్చినా కూడా విగ్రహాన్ని మొత్తం
కొత్త విగ్రహం తయారు చేసిన విధంగా అదే విగ్రహం పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటే కంప్లీట్గా కుడి చేతిలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత వరి పంటలు కావచ్చు, మొక్కజొన్న పంటలు కావచ్చు, తెలంగాణ తల్లి పట్టుకున్నటువంటి ఉన్నటువంటి పంటలు అది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉంటారు ముఖ్యంగా. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రతి నగరాల్లో కూడా జిల్లాలు చూసుకుంటే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, పెద్ద పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు, పట్టణాలు కావచ్చు, పెద్ద మొత్తంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త విగ్రహాన్ని పూర్తిగా తెలంగాణ తల్లికి తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా సెక్రటరియట్ ఏర్పాటు చేస్తారు కాబట్టి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అవుతుంది. స్వప్న భాస్కర్, అయితే 9వ తారీఖు కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ విగ్రహానికి సంబంధించి చర్చ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో అదే 9వ తారీఖు నుంచే డిసెంబర్ 9 నుంచే శీతాకాల సమావేశాలు అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అదేవిధంగా సోనియా గాంధీ జన్మదినం కూడా అదే రోజు ఉంది. అదే రోజు కాబట్టి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తదనంతరం వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక అంశాల మీద ఎందుకంటే చూస్తున్నాం ఇలా ప్రభుత్వం తీసుకునే అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ ఇవాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి రోజు ఇవాళ. ఇప్పటికే సంవత్సరం సంబంధించిన అనేక ఉత్సవాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఆ రోజు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిస్థాయిలో తెలంగాణలో ఆ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, 6 గ్యారంటీలు ఎలాంటి అమలు విధానం ఎట్లా ఉంది, ఫర్దర్గా మరొక 4 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఉంది. 4 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేయబోతుంది పూర్తిస్థాయిలో అసెంబ్లీ వేదిక ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఇలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేక సందర్భాల్లో విమర్శిస్తున్న పరిస్థితి, ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రభుత్వం మీద దాడి చేస్తున్న నేపథ్యంలోనే ఇలా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రేపు అసెంబ్లీ వేదికగా ఆ పెద్ద మొత్తంలో ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే చెప్పకనా తప్పకుండా మేము చేసేటువంటి సంక్షేమ పథకాలు కడుపు కట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ కూడా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఏడాది పాలన సంబంధించి ఉత్సవాలు చేసుకున్న పరిస్థితిలో ఒక పక్క ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది, మరోపక్క ఇలా ఉత్సవాలు చేసుకుని చెప్పి ప్రతిపక్ష నేతలు ఇప్పటికే విమర్శించడం జరుగుతుంది. దీనిపై ఎట్లా స్పందిస్తారు, అసెంబ్లీలో ఎలాంటి జరగబోయే చర్చ మన కొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది. స్వప్న. థ్యాంక్ యూ భాస్కర్.